హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము చూడండి చుక్కాకు చికెన్ చేస్తున్నామండి. చుక్కాకు చికెన్ కర్రీ చేస్తున్నాము. చూడండి ఒక కట్ట పెద్దది చుక్కాకు అండి. నేను నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నా. చికెన్లో శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కొంచెము ఒక చెక్క, 2 లవంగాలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఆయిల్ లేకుండా పక్కన పెట్టినానండి. 2 టమాటాలు, కొంచెం కొబ్బరి పొడి, చికెన్ మసాలా అండి. ఏ పౌడర్ అయినా సరే చికెన్ కర్రీ మసాలా, కొంచెం కారము, సాల్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ వచ్చేసండి ఆనియన్స్. చూడండి చికెన్ కర్రీకి కావాల్సినవి అన్నీ మనం రెడీ చేసి పెట్టేసాం కదండి. ఇంకా ఆయిల్ అయితే నేను రెడీ చేసేసిన. చూడండి పచ్చిమిర్చి అయితే వేయడం లేదండి. దీంట్లో గ్రీన్ కలర్ వేస్తున్నాం కదా ఆకుకూర, నేను పచ్చిమిర్చి అయితే వేయనండి. కొంచెం స్పైసీగా కారం వేసుకుంటా. చూడండి ఆనియన్స్ కొంచెము రెడ్ కలర్ రావాలి. చాలా బాగుంటుందండి చుక్కాకు చికెను. నాకు అందరు కామెంట్స్ పెడుతున్నారండి, అక్క ఎక్కువ మీరు ఆకుకూరలతో నాన్ వెజ్ చేస్తారు కదా, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎక్కువ గ్రీన్ చేస్తున్నారు కాబట్టి మాకు బాగా నచ్చుతున్నాయి అక్క, మీరు అట్లనే చేయండి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. అందుకండి నేను ఎక్కువ వెజిటేబుల్స్తోనే చేస్తున్నా. చూడండి కొంచెము ఆనియన్స్ ఫ్రై అయితే మసాలాలన్నీ వేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చూడండి ఆనియన్స్ అయితే రెడ్గా రావాలి, ఎర్రగడ్డలు పచ్చిగా ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలండి. 1 కప్పు తరిగి పెట్టుకున్నాం కదా, కొంచెం మగ్గితే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ అయితే చేయండి. కొబ్బరి పొడి అండి, మీ ఇష్టము, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్లిప్ చేసేయండి. చూడండి ఉప్పు, కారము, చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము, మీకు తగిన బ్రాండ్ అయితే వాడుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మసాలా. చూడండి అంతేనండి, ఈజీ. ఇప్పుడు మనము చికెన్ అయితే వేసేద్దామండి. ఫస్ట్గా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ వేసినాక ఇది మసాలా అంతా చికెన్ పట్టిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదండి చుక్కాకు, ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చుక్కాకు వేద్దామండి. ఇప్పుడే అయితే వేయకూడదు, అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ మసాలా అయితే ఇది పట్టదు చికెన్ని. వెంటనే వేస్తే మనము మూత పెట్టేద్దాము ఒక 10 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే కుక్ అయింది కదా బాగా. ఇప్పుడు మనం చుక్కాకు వేసేద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కదా. నేను 1 కట్ట తీసుకున్నానండి 1/2 కేజీ చికెన్కి. మీకు కావాల్సి ఎక్కువ అన్నీ వేసుకోవచ్చండి, నాకు సరిపోతుంది. 2 టమాటాలు వేసిన 1 కట్ట అండి ఇది. చూడండి కొంచెము కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేద్దామండి. మనకి ఆకు కూడా కుక్ అవ్వాలి కదా. కొంచెం వాటర్ వేసి, మనకు కొంచెం గ్రేవీ కావాలి కదండి, కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసినామంటే ఫైనల్గా అయిపోతుంది ఇంకా చికెన్ కర్రీ, చికెన్ చుక్కాకు కర్రీ. మూత అయితే పెడదామండి. చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి, చుక్కాకు చికెన్ కర్రీ. వావ్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కదా. రండి ఇంకా తగిన బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకుందాము. చూడండి నేను అంతా లైవ్లోనే చేసి చూపిస్తున్నా మీకు. చూడండి ఎంత ఈజీగా చుక్కాకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే భలే వస్తుందండి. చూసారు కదా చూడండి
ఎమ్మి ఎమ్మి చికెన్ చుక్కాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.